హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరణ్య ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అడవిలో పెరిగే ఒక అందమైన చెట్టును మరియు ఆయుర్వేదంలో ఉపయోగపడే అనేక ఆరోగ్య ప్రయోజనాలున్న చెట్టును మీకు చూపించబోతున్నాను. ఈ చెట్టు పేరు దంతి చెట్టు. తెలుగు ప్రాంతాన్ని బట్టి దీనిని ఈ క్రింది పేర్లతో పిలుస్తారు: చిన్ని అని, దంతి, దంతాన్సి, గిచ్చాంగి, పెద్ద చింటు, నమిలినారు ఆకు అని. దంతి అనేది సెలప్స్టేసి కుటుంబానికి చెందిన ఒక ముళ్ళ పొద లేదా చిన్న రకం వృక్షం. దీనిని శాస్త్రీయంగా మెటానస్ సెనెగాలెన్సిస్ అని కూడా పిలుస్తారు. భారతదేశంలో దీనికి దగ్గరి పోలికలున్న జాతిని జిమ్నోస్పోరియా మొంటానా అని పిలుస్తారు. దీనిని రెడ్ స్పైక్ థార్న్, జిమ్నోస్పోరియా సెనెగాలెన్సిస్ అని కూడా పిలుస్తారు. మొక్క లక్షణాలు: ఇది సాధారణంగా పొదలుగా లేదా 3 నుంచి 5 మీటర్లు ఎత్తు పెరిగి చిన్న చెట్టులాగా ఉంటుంది. దీని కొమ్మలపై పదునైన ముళ్ళు ఉంటాయి. ఆకులు మందంగా, చర్మంలా లేత పచ్చ లేదా బూడిద రంగులో ఉంటాయి. ఆకులు అంచులు కొద్దిగా రంపపు ఆకారాన్ని పోలి ఉంటాయి. పువ్వులు ఇవి చాలా చిన్నవిగా, తెల్లగా లేదా కొద్దిగా ఆకుపచ్చ రంగులో గుత్తులుగా పూస్తాయి. ఈ మొక్కలు ప్రధానంగా పొడి వాతావరణం ఉండే ప్రాంతాలు, అడవులు, బంజరు భూములు మరియు ముళ్ళ పొదలలో కూడిన అడవులలో ఎక్కువగా పెరుగుతాయి. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాలలో ఇవి విస్తారంగా కనిపిస్తాయి. ఈ యొక్క చెట్టులో ఉన్నటువంటి ఆకులు ఆయుర్వేదంలో చాలా ఉపయోగిస్తారు. దీంట్లో ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా కాలేయ రక్షణ. ఈ మొక్క ఆకుల రసం కాలేయ సంబంధిత సమస్యలను తగ్గించడంలో మరియు కామెర్ల చికిత్సలో సహాయపడుతుందని నమ్ముతారు. కడుపు నొప్పి మరియు జీర్ణక్రియ. దీని వేర్ల కషాయాన్ని కడుపు నొప్పి, విరేచనాలు తగ్గించడానికి సాంప్రదాయ వైద్యాలలో వాడుతుంటారు. యాంటీ మైక్రోబియల్. దీని ఆకులలో మరియు బెరడులో బ్యాక్టీరియా, ఫంగస్లతో పోరాడే గుణాలున్నాయి. అందువల్ల చర్మ వ్యాధులు, గాయాలు తగ్గించడానికి దీనిని ఉపయోగిస్తారు. నోటి ఆరోగ్యం. దీని చిన్న కొమ్మలను వేప పుల్లగా పళ్ళు తోముకోవడానికి ఉపయోగిస్తారు. ఇది పంటి నొప్పి మరియు చిగుళ్ళ వాపులను తగ్గిస్తుంది. ఇతర ఉపయోగాలు: కంచెగా దీనికి పదునైన ముళ్ళు ఉండటం వల్ల పొలాల చుట్టూ రక్షణ కంచెగా పెంచుతారు. అదేవిధంగా పశువుల మేత, గొర్రెలు, మేకలు దీని ఆకులను మేతగా తింటాయి. దీనివల్ల మరి యొక్క ఆరోగ్య ప్రయోజనం ఏంటంటే, ఈ యొక్క ఆకులను విపరీతమైన దగ్గు, చాలా రోజుల నుంచి దీర్ఘకాలిక దగ్గు ఉన్నట్లయితే, పొడి దగ్గు ఉన్నట్లయితే, ఎన్ని మెడిసిన్స్ వాడినా తగ్గట్లేదు అనుకుంటే ఆకును తుంచి ఆ ఆకును మంచిగా కడిగి నమిలి ఆ యొక్క రసాన్ని మింగినట్లయితే ఎంత దీర్ఘకాలిక దగ్గు అయినా, దీర్ఘకాలిక కాలేయ సమేత వ్యాధులైనా ఇవి పోతాయి ఫ్రెండ్స్. ముఖ్యంగా మేము చాలాసార్లు అడవిలో వెళ్ళినప్పుడు ఈ ఆకును తినడం, ఆ రసాన్ని తాగడం జరిగింది. ముఖ్యంగా ఈ మొక్కను ఔషధంగా ఉపయోగించే ముందు తప్పనిసరిగా ఆయుర్వేద వైద్యులను లేదా నిపుణులను సంప్రదించడం మంచిది. లాస్ట్కు చివరి ఎండ్లో నేను డిస్క్లైమర్ కూడా పెట్టడం అనేది జరిగింది ఇంగ్లీష్లో. ఎవరైతే ఇంగ్లీష్ పీపుల్ వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు కూడా దీన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఇటువంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలకు సంబంధించి అడవిలో పెరిగే అందమైన మొక్కలు, వృక్షాలు, న్యాచురల్ రిసోర్సెస్ ప్రతిదీ మీకు అప్డేట్ కావాలంటే ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.